ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో మహా ఎండకు, నా దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి ఎండ వేళలో కాలిపోయినటువంటి అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. చూడండి, ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనము ఒక లోతైనటువంటి అనుభవంలో ఆలోచించినప్పుడు ఆ అరణ్యము భయంకరముగా కాలినటువంటి అరణ్యమును ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, ఈ అరణ్యం అనంటే ఎవరో కాదండి, మనమే. మన జీవితమే ఒక అరణ్యముగా మారిపోయిన దినాలలో, మన బ్రతుకే ఒక అరణ్యముగా మారిపోయిన దినాలలో, త్రోవ ఎరుగక, మార్గం తెలియక, ఎటు తోచక, దిక్కు తోచని స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకు అనేటువంటి యొక్క అరణ్యములో నా దేవుని బిడ్డలారా వాక్యం అంటుంది, నిన్ను స్నేహించిన వాడును నేనే. హల్లెలూయా. మనల్ని స్నేహించినది మన ప్రభువే అండి. ఎప్పుడు స్నేహించాడంట? ఎప్పుడు ఆయన మనతో చెలిమి చేశాడంట? ఎప్పుడు ఆయన మనతో కలిమి చేసి ఒక స్నేహితుడిగా ఎప్పుడు మారాడో తెలుసా అండి? మన బ్రతుకంతా అరణ్య పాలైపోయినప్పుడు, మన జీవితం అంతా అరణ్య పాలైపోయినప్పుడు, భయంకరమైనటువంటి ఎండకు కాలిపోయినటువంటి అరణ్యం ఎలాగైతే ఉందో నా దేవుని బిడ్డలారా, అలాగున ఎండినటువంటి జీవితంగా, ఎండిపోయిన అరణ్యంగా మారినటువంటి మన బ్రతుకులట మనల్ని మనుషులు కాదండి, బంధువులు కాదండి, లోకస్తులు కాదండి, నా దేవుని బిడ్డలారా ప్రభువే మనలను స్నేహించిన దేవుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా ఎంత గొప్ప మాట ఇది. మనల్ని స్నేహించాడంటండి. ఎప్పుడు స్నేహించాడో తెలుసా? వాస్తవంగా ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే అండి. అన్నిటిని పోగొట్టుకున్నప్పుడు చిన్న కుమారుణ్ణి వదిలేసినట్టుగా అందరూ మనల్ని కూడా వదిలేస్తారు. కానీ మన దేవుడట అన్నిటిని పోగొట్టుకొని అరణ్య పాలైపోయిన మన బ్రతుకును, ఇదిగో ఎండిపోయినటువంటి మన జీవితాన్ని చూసిన దేవుడు, నా దేవుని బిడ్డలారా మన దగ్గరకు వచ్చి మనల్ని స్నేహించాడట. కనుక మనల్ని స్నేహించింది లోకం కాదండి, మనుషులు కాదండి, స్నేహితులు కాదండి, మన స్నేహించింది దేవుడు. కనుక ఆయన చేయి మనము మన జీవిత కాలము విడిచిపెట్టగా నమ్మకముతో మనము ముందుకు సాగాలండి. నమ్మకముతో ముందుకు సాగాలి. ఎందుకనంటే ప్రభు మనల్ని పట్టుకోకపోతే ఈరోజు మన బ్రతుకులు వేరేగా ఉంటాయి. కానీ మన దేవుడు మనల్ని ఇదిగో నడిపించాడు కనుక, ఇదిగో ఆ రీతిగా మనల్ని స్నేహించిన దేవుని కొరకు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవా స్తోత్రములయ్యా. ఉదయ కాలమున నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బడ్డు స్తోత్రములు. అవును ప్రభా, మా జీవితంలోనైనా అయ్యా నువ్వు మమ్మల్ని స్నేహించిన దేవుడు అయ్యా. నీ యొక్క స్నేహం కొరకు నా ప్రభా అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా అయ్యా, మేము ఈ రోజున నా తండ్రి ఒక చిన్న ప్రార్థన చేస్తూ ఉండగా మా జీవిత కాలం అంతా కూడా నిజమైన స్నేహితుడు అని నీ చేయి పట్టుకొని మేము నడవటానికి కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.